ఎవర్ మేడ్ బి ద రీజన్స్ అక్కడ ఏసీబీ కోర్టు పలానా జడ్జి వారు ఇచ్చారు అంటే మేబీ సమ్వేర్ లైక్ జనరల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే అంటే నేను ఒక అడ్వకేట్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఇప్పుడు ఆయన ఉండి ఒక 71 days అవుతుంది, ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్లస్ కొత్తగా ఈయన ఏమి ట్యాంపర్ చేయడు ఎవిడెన్సెస్ ని, ఏమి చెయ్యరు అన్న విధంగా ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ అయ్యి అలా ఏమైనా చేస్తుండొచ్చు. అదొకటి ఉంటుంది జనరల్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చేసి మామూలు వ్యక్తులకి బయట తీసుకొని రావడం అయింది. లోవర్ కోర్టులో 3-4 సార్లు రిజెక్ట్ అయిన బెయిల్స్ ని చేశాను, అది కాదు. కాకపోతే డిపెండ్స్ అపాన్ ద కేస్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది కేస్. ఇక్కడ పలానా వ్యక్తి 71 days నుంచి ఉన్నాడు, కొత్తగా ఇన్వెస్టిగేషన్ లో బయటపడడం ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పూర్తి వచ్చిందా, లేకపోతే ఇంకా అవసరం ఉందా ఏంటి, అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు జడ్జి వారు. సో ఇక్కడ వీళ్ళు ఎక్కడైతే అంటే ఇందాక మిత్రులు ఒకరు అన్నట్టు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ మీద మంచి పసవున్న వాదనలు వినిపించి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఆయన అక్కడ వేసుకుంటే ఎస్ఎల్పి మిథున్ రెడ్డి అది యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే అక్కడ కూడా అది డిస్మిస్ అయ్యే విధంగా మన వాళ్ళు వాదించగలిగారు అక్కడ మన సిఐడి వాళ్ళు. అలాంటప్పుడు మరి ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ద డ్యూరేషన్ ఆఫ్ ది రిమాండ్, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు ఏంటి అవి కూడా కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అంటే చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ లో కొత్త పాయింట్స్ ఏమొచ్చాయి, ఆల్రెడీ మీరు ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇప్పటివరకు అయితే ఇవన్నీ చేశారు, ఇంకా కొత్తవి ఏమైనా వస్తున్నాయా ఏంటి, ఇంక లేకపోతే ఇంకా ఈయన రిమాండ్ అన్నెసరీయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించి ఈజ్ నాట్ ఏ ఫ్లైట్ రిస్క్, పారిపోడు, ఎలాగో పాస్పోర్ట్ అవన్నీ వీళ్ళ ఆధీనంలో తీసుకుంటారు, 100% కండిషన్స్ ఉంటాయి బెయిల్ కండిషన్స్, అవన్నీ పెట్టి ఎప్పటికప్పుడు వచ్చి రిపోర్ట్ చేయాలి ఆయన పోలీస్ స్టేషన్ కి, అది సదరు సిఐడి వారికి. సో ఇవన్నీ ఉంటాయి కండిషన్స్. సో దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి బెయిల్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది జస్ట్ ఇంటరిమ్ రిలీఫ్, ఒక స్మాల్ రిలీఫ్ అంతే, అదేమి ఎక్విటల్ కాదు. సో దాని ప్రకారంగా ఇచ్చారు. కానీ ఇవాళ రోజు సేయింగ్ దాట్ ఏసీబీ వారు మళ్ళీ మన హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. సిఐడి వారు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు. ఇందాక మన మిత్రులు ఒకరు అన్నట్టు కరెక్ట్ పాయింట్, అది ఒక ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అసలు ఏ ఫ్యాక్టర్స్ మీద ఆయనకు బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ ఆ ఫ్యాక్టర్స్ ని కాకుండా కొత్త కోణాలు ఏమొచ్చాయి అంటే వీటిని మనం డిఫై చేస్తూ ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇతనికి బెయిల్ వచ్చింది కాబట్టి ఇవి డిఫై చేస్తూ కొత్తగా మన దగ్గర ఏం ఆధారాలు వచ్చాయి, న్యూ ఎవిడెన్స్ ఏమైనా వచ్చిందా, లేకపోతే లేదు ఇతను ఖచ్చితంగా బికాస్ ఈజ్ అన్ ఎంపీ, ఈజ్ అ సిట్టింగ్ ఎంపీ, ఈయన నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు విట్నెస్ లని ఎవిడెన్స్ లని ఇతని పవర్ ఉపయోగించి అన్న వాదనలు వీళ్ళు బలంగా వినిపించగలిగితే, అండ్ మోర్ ఓవర్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. జనరల్లీ 90 days లోపల ఇప్పుడు బెయిల్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే సుబ్బారావు గారు కూడా చెప్తారు, మామూలుగా 90 days ఇప్పుడు మాక్సిమం రిమాండ్, దాని తర్వాత డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇందాక మిత్రులు అన్నట్టు డిఫాల్ట్ బెయిల్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, కవిత గారికి రాలేదు, వాళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, సిసోడియాకి రాలేదు, ఇవన్నీ ఉంటాయి కామన్. కానీ నేను చెప్తుంది ఏంటంటే జడ్జి గారు ఇక్కడ ఏం చూస్తారంటే ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్, ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్, ఎన్విరాన్మెంట్ ఇస్ డిఫరెంట్, ద జడ్జ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఇక్కడ జడ్జి గారు ఏం చేస్తారు, అసలు ఏంటి ఇప్పటివరకు మీరు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్, ఇంకేంటి, సో ఈయన ఇంకా నిజంగా ఇతను కంటిన్యూ అవ్వడం అవసరమా జైల్లో, ఇంకా ఇది నిజంగా బయటకు వచ్చి అంత ఏమైనా రిస్క్ ఉందా, ఫ్లైట్ రిస్క్ ఉందా, లేకపోతే ట్యాంపర్ చేయగలుగుతాడా, ఎవిడెన్స్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా, విట్నెస్ లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయగలుగుతాడు, ఇవన్నీ ఆలోచిస్తారు. సో అవి కరెక్ట్ గా మన సోకాల్ సిఐడి వారు అవి కరెక్ట్ గా లేదు ఇతను చేయగలుగుతాడని చెప్పలేకపోతే అప్పుడు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అదే వాళ్ళు వెంటనే జనరల్లీ కొద్దిగా వారికి ఉన్న పొజిషన్, పలుకుబడి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుంటే మరి మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది కదా, సాక్షులు కానీ ఆధారాలు కానీ విషయాల్లో. అది వీళ్ళు చెప్పగలగాలి క్లియర్ గా, ఇతను బయటకు వచ్చి పలానా సాక్షులతో ఏదో మాట్లాడగలిగాడు, లేకపోతే ఇతను వర్గం చెందిన వాళ్ళు ఏమన్నా విట్నెస్ లకి ఫోన్లు చేశారు, లేకపోతే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు, లేకపోతే ఏదో సమ్ ఎవిడెన్స్, న్యూ ఎవిడెన్స్ అయినా వీళ్ళు చూపించగలగాలి. ప్లస్ ఇది లేదు ఇతను ఫ్లైట్ రిస్క్ ఆల్రెడీ, ప్లస్ ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఇద్దరు వేరే కేసులు ఏవైతే అవి కూడా అన్ని ఫ్యాక్టర్స్ చూపిలేదు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ లో, కొన్ని కన్సిడర్ చేశారు వేరే కేసెస్ కూడా ఇతని మీదవి. సో అవి కూడా ఏమైనా వాటి మీద కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్తారేమో, ఇతను ఇంకా కేసెస్ ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయి ఇతని మీద, అవన్నీ ఇతను చెప్పలేదు, బెయిల్ ఇతని తరఫున వచ్చిన లాయర్స్ అవన్నీ మెన్షన్ చేయలేదు. సో దాని మీద కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేమంటారా అంటే రేపే ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ద కౌన్సిల్ ఐఎమ్ షూర్ వాళ్ళ సిఐడి తరపున కౌన్సిల్ డెఫినెట్లీ విల్ గివ్ హిస్ బెస్ట్ ఆర్గ్యుమెంట్స్, ద లెర్న్డ్ కౌన్సిల్. సో ఈ వీటి మీద ఉంటది, మనం అవి చూపించగలగాలి, ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ గా చేయగలిగితే ఖచ్చితంగా బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైకోర్టులో. ఎందుకంటే ఇతను నిజంగానే ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్, ఎంపీ, పవర్ లో ఉన్నాడు, అతని మీద ఉన్నదే మెయిన్ ఈ కరప్షన్ ఛార్జెస్, అతను ఖచ్చితంగా బయటకు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఆల్రెడీ ఈ కేసెస్ ఉన్నాయి అవి కన్సీల్ చేశాడు, దాచిపెట్టాడు, మళ్ళీ అతని మీద ఉన్న కేసెస్ కూడా ఇవన్నీ తప్పుడు తడికలే ఉన్నాయి కాబట్టి ఈయన బెయిల్ ని రిజెక్ట్ చేయండి, క్యాన్సిల్ చేయండి, ఇతని మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాకు అవసరం ఉంది, చేయాలి, నేను రిమాండ్ తీసుకొని మేము చేయగలగాలి, చేయాలి కూడా, అప్పుడు ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయన్న విషయాలు వీళ్ళు కరెక్ట్ గా చెప్పగలిగితే జడ్జి వారికి హైకోర్టులో రేపు తప్పకుండా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో లెటర్స్ వెయిట్ అండ్ అది నాకు జరుగుతుంది నేను అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకటి నవీన్ గారు, ఈ బెయిల్స్ రావడము, రద్దు అవడము, ఆయన ఏదో రిమాండ్ లో ఉండటము, ఇవన్నీ టెంపరీ రిలీఫ్స్. అండ్ మనకు కూడా జనాలకు కూడా ఒకవేళ నిజంగా నిందితులకు శిక్ష పడాలి అన్న ఉంటే అది ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా అని ఒక కసి ఉంటుంది అంతే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ ట్రయల్ కి వెళ్ళినప్పుడు ఈ కేసు నిలబడాలి, నిజంగానే ఒకవేళ తప్పులు చేస్తే శిక్షలు పడాలి, అప్పుడు నిజంగా వాళ్ళు దాని యొక్క శిక్షలు అనుభవించాలి ఒకవేళ నిజంగా తప్పులు జరిగితే. సో అది నిజమైన న్యాయం జరిగినట్టు, అప్పుడు కేసు నిలిచినట్టు. ఈ బెయిల్స్ ఇవన్నీ జస్ట్ ట్రయల్ స్టేజింగ్ స్టార్ట్ కానప్పుడు ఈ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఈ రిమాండ్లు ఇవన్నీ పెద్ద తాత్కాలికమే, పెద్ద ఏం పనికిరావు కూడా నన్ను అడిగితే. వీటి మీద మనం ఇంత ఇప్పుడు ఈ బెయిల్ వచ్చింది కరెక్టే, ఆయన రద్దు చేసి మరి ఇప్పుడు లోపల పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేయండి, మంచిదే. కానీ కేసు నిలిచే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, సరైన సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ బయటికి రాబట్టండి ఆయన లోపల పెట్టినప్పుడు అన్నది నాలాగే చాలా మంది జనాలు కూడా కోరుకుంటున్నారు. సుబ్బారావు గారు, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మరి రేపు విచారణ రాబోతుంది కదా, మీ వ్యూ ఏంటి? ఇక్కడ డెఫినెట్గా అండి, దాంట్లో మీరు ఇందాక మిత్రులు ఒక ఆయన తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ గురించి ప్రస్తావించారు. ఎస్, బెయిల్ ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు. ది పిటిషనర్ షల్ నాట్ మేక్ ఎనీ పబ్లిక్ కామెంట్స్ రిగార్డింగ్ దిస్ కేస్ ఇన్ ప్రింట్ ఆర్ మీడియా. ఈ కేసు గురించి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత మీడియా ముందు కానీ పాత్రికేయుల సమావేశంలో కానీ ఈ కేసు గురించి ప్రస్తావించకూడదు. అలా ప్రస్తావిస్తే బెయిల్ రద్దు చేయొచ్చు.